ఇప్పుడే రైడ్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఏ ఎగ్జాస్ట్ చూడండి డబల్ సైలెన్సర్ చెవులు పోతున్నాయి నాకైతే. అడ్వాన్స్ మేరీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. తెచ్చి వారం 10 రోజులే గుళ్ళు గోపురాలు తిరిగి పూజలు చేపిస్తున్నాడు అని పార్టీ ఎక్కున్నాడు. హే గొరిల్లా హాయ్. గొరిల్లా నౌ ఏం స్మూత్ ఉంది తెలుసా. జస్ట్ థర్డ్ గేర్ 4th గేర్ యూజ్ చేస్తున్నాను నేను. ఓకేరా బాయ్ జాగ్రత్త. దెన్ ఆర్ జంప్ అండ్ ఈ నుంచి నేను మిస్టర్ అబ్దుల్ సాగర్. Hi, hello family members and welcome back to my channel. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎట్లున్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఆఫ్టర్ సో మచ్ లాంగ్ మనం మోటో బ్లాగింగ్ లాస్ట్ ఎప్పుడంటే హైదరాబాద్ రైడ్, అక్కడ వీకెండ్ రైడ్, ఒక ఆఫ్ రోడింగ్ రైడ్ అన్నప్పుడు చేసిన. మళ్ళీ ఇప్పుడు అండ్ అందరు ఎందుకు హిమాలయన్ నుంచి ఎన్ఎస్కి వచ్చాడు అనుకోద్దండి. నా హిమాలయన్ కొంచెం బ్యాటరీ ప్రాబ్లం ఉండి సో ఈరోజు ఎన్ఎస్ తీసుకున్నాను అనమాట. అండ్ ఈరోజు రైడ్ ఏంటి అంటే కర్నూలులో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఒకటి కొత్త పెట్టారు, విరాన్ మోటార్స్ అని. పెట్టి కూడా చాలా డేస్ అయింది. వాళ్ళకు ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ రైడ్ కండక్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ రైడ్కి మన అబ్దుల్ కోడుమూరు నుంచి అండ్ ధను గుత్తు నుంచి వీళ్ళు కూడా వస్తున్నారు అనమాట. అండ్ మా అబ్దుల్ అయితే ఆల్రెడీ వచ్చేసి చౌరసా దగ్గర ఉన్నాడు, మనమే లేట్. నేనైతే ఇప్పుడు ఫస్ట్ అబ్దుల్ దగ్గరికి వెళ్తా. అక్కడ నుంచి రైడ్ మీటప్ పాయింట్ ఈజ్ అట్ విరాన్ మోటార్స్, కోడుమూరు రోడ్, చౌరస్తా. హలో ఇక్కడ మన ఇద్దరు ప్రముఖులు ఉన్నారు. కోడుమూరు ప్రముఖుడు అండ్ మన గ్యారేజ్ ప్రముఖుడు అబ్దుల్ రెహమాన్ ఇద్దరు వచ్చేసినారు అనమాట. అండ్ ఇక్కడ కేఫ్ ఉంది, ఇక్కడ టీ తాగి షోరూమ్ దగ్గరికి వెళ్దామని చెప్పైతే ఇక్కడ ఆగినారు. అండ్ ఇక్కడ క్యాచ్ సమ్ టీ అండ్ విల్ మనోడే చెప్తున్నాడు. ఓకే కొంచెం టీ తాగేసి ఇంకా షోరూమ్ దగ్గరికి అయితే మీటప్ పాయింట్ అదే కదా, అక్కడికి బయలుదేరదాం. లెట్స్ గో. తెచ్చి వారం 10 రోజులే గుళ్ళు గోపురాలు తిరిగి పూజలు చేపిస్తున్నాడు అని పార్టీ ఎక్కున్నాడు. అది చూడండి, ఇదే వినబండి కొత్తది. బండి కొన్ని కానీ డబ్బులు లేవు. ఇదే మనోడు కన్నా ఆల్ న్యూ డ్యూక్ 390. నీకు సరిపోయిందా? కాలు కింద పెట్టు. కానీ భారీ లెంత్ ఉంది బండి, లెంత్ ఉంది. ఇది కొంచెం హైట్ ఉంటే బాగుండేమో ముందర విండ్షీల్డ్. ఈ పార్ట్ ఆ పార్ట్ మొత్తం బల్కీ ఉంది బండి. అడ్వాన్స్ మేరీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఏందమ్మా?
అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. నీకైతే చాలా హ్యాపీ బ్రో. నేను ఒకటి షాప్ పెడదాం అనుకున్నా కర్నూలులో, ఈ సెటప్లో పెడదాం అనుకున్నా కానీ కుదరలే బ్రో. అన్నీ మన టైం కాదు బ్రో, మన టైం వస్తుంది, మన టైం వస్తుంది. అండ్ చూసినారు కదా, ఇదే విరాన్ మోటార్స్ కొత్త పెట్టిన రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అట్ చౌరస్తా హనుమాన్ ఘాట్ దగ్గర, కోడుమూరు రోడ్కి. ఆల్మోస్ట్ అందరు చూసింటారు మన కర్నూలు వాళ్ళు. అండ్ ఈరోజు వీళ్ళే బ్రేక్ఫాస్ట్ రైడ్ మనం కండక్ట్ చేస్తుంది. యో ఏంది అప్పుడే టాయిలెట్ పోయినావు? నేను అప్పుడే టాయిలెట్ పోతున్నాడు. అండ్ అందరు మన వాళ్ళైతే వచ్చేసినారు ఆల్మోస్ట్, ఇంకా ఒక కొంతమంది రావాలి వెయిటింగ్ వాళ్ళ కోసం. అండ్ ఇక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ రైడ్ టువార్డ్స్ బెంగళూరు హైవే. నా వాయిస్ బాగానే అనిపిస్తుందా? యా, వెల్కమ్ బ్యాక్ గాయ్స్. ఇప్పుడే షోరూమ్ దగ్గర ఒక గ్రూప్ హడల్ జరిగింది అండ్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్, కొంతమంది కొత్తగా వచ్చింటారు వాళ్ళందరికీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఎట్లా డ్రైవ్ చేయాలి అని చెప్పేసి మొత్తం చెప్పేసినారు ఇప్పుడే. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. టైం చూడండి, టైం ఎంత అవుతుంది? 7:30కి స్టార్ట్ అన్నారు. ఇప్పుడు టైం చూడండి 8:30 కూడా వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నారు. అన్నీ 650లు క్లాసిక్లే ఉన్నాయి. నాదొక్కటే ఆర్డ్ చూడండి, ఇక్కడ NS200 తెచ్చుకున్నా. మేజర్ మిస్సింగ్ ఇస్ నా హిమాలయన్. ఇక్కడ నా హిమాలయన్ అయితే చాలా మిస్ అవుతున్నా నేను. యా, సో అప్పుడప్పుడు అవుతుంటాయి ఇట్లాంటివన్నీ. చలో ఇంకా నేను గోప్రోవిలో కలుసుకుంటాం మిమ్మల్ని బైక్ మీద. బాయ్. ఫ్లాగ్ ఆఫ్ అయితే అయిపోయింది, ఇప్పుడే రైడ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఓకే, చిన్న మిస్టేక్స్ కామన్. అండ్ దీనిలో ఎక్కువ కొత్త వాళ్ళు ఉన్నారు. బ్రేకింగ్ కొంచెం చూసుకొని చేసుకోవాలి. నా NS అయితే తగిలింది ముందర, ఏమైందో తెలీదు. హోప్ ఏమైతే కాలేదు. నాకు కూడా ఇది ఫస్ట్ టైం అనమాట ఒక బ్రేక్ఫాస్ట్ రైడ్. ఈయనైతే మరేను హెల్మెట్ లేదు, ఏం లేదు. సో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ముందే చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఏం చేయలేం. ఒక్కసారి నాకైతే గుండె అయిపోయింది. కర్నూలు సిటీలో ఇట్లా ఫుల్ గేర్ వేసుకొని రైడ్ చేయడం నేనైతే ఫస్ట్ టైము. అండ్ దీంట్లో చాలామంది బిగినర్స్ ఉండడం వల్ల స్పీడ్ అయ్యి స్లో చేసే దగ్గర చాలా క్రాషెస్ అవుతున్నాయి. ఫస్ట్ ఇందాక వచ్చేటప్పుడేమో నాకైంది, నా ముందు అబ్బాయి. ఇప్పుడేమో ఇందాక ఇంకొక అబ్బాయికి అయింది. కొండారెడ్డి బ్రిడ్జ్ రోడ్డుకి ఇటు ఫుల్ గేర్ సెటప్ వేసుకొని గోప్రో వేసుకొని బైక్ మీద వస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. సో కర్నూలు వాసియో, హియర్ ఈజ్ అవర్ ప్రైడ్ కొండారెడ్డి బ్రిడ్జ్. బయట వాళ్ళు కర్నూలు కాకుండా బయట వాళ్ళు ఉంటారు కదా, చూడండి ఇట్లుంటుంది కొండారెడ్డి బ్రిడ్జ్ రోడ్డు. సో దిస్ ఈజ్ కొండారెడ్డి బ్రిడ్జ్. మన తెలుగు తల్లి విగ్రహం అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఇక్కడ పెడతారు. దానికోసమే ఈ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. నాన్ లోకల్స్, నాన్ కర్నూలియన్స్ చూడండి మీకోసమే. ఇప్పుడు హైవే ఎక్కినాం. టైం చూడండి 10 అయిపోయింది, 9:50 అవుతుంది. చాలా లేట్ అయిపోయింది. కానీ ఫస్ట్ రైడ్ కదా షోరూమ్ వాళ్ళది.
సో కొంచెం డిలే ఉంటుంది. సిటీ నుండి హైవే వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం పీస్ఫుల్ ఉందన్నమాట. అసలు సిటీలో ఆ ట్రాఫిక్కి ఆ గేట్ జోన్ చేయడం, ఆ ముందర బండ్లు వద్దులండి, అసలు చాలా కంజెస్టెడ్ అనిపిస్తుంది సిటీలో. ఇప్పుడు హైవే వచ్చిన తర్వాత వెదర్ కూడా చాలా కూల్గా ఉంది అన్నమాట, క్లైమేట్. సో బాగుంది. నాకైతే ఫుల్ ఆకలేసి వస్తుంది. టైం చూడండి 10:08. ఎవరైనా బైక్ తెచ్చుకొని ఇట్లా రైడ్స్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఫస్ట్ అయితే ఇట్లా సిటీలో ఎవరైనా బ్రేక్ఫాస్ట్ రైడ్స్ కండక్ట్ చేస్తుంటే వాళ్ళతో పాటు జాయిన్ అవ్వండి. బెటర్ యూ విల్ గెట్ సమ్ నాలెడ్జ్ అండ్ హౌ టు రైడ్ అని దాని మీద. సో నేనైతే కొత్తగా ఎవరైనా బైక్స్ తీసుకుంటే బిగ్ సిసి బైక్స్ తీసుకుని ఇవ్వడం, లాంగ్ రైడ్స్ వేయకుండా జస్ట్ ఇట్లా చిన్న చిన్న బ్రేక్ఫాస్ట్ రైడ్స్ సిటీలో కండక్ట్ చేస్తుంటారు, వాళ్ళతో పాటు పార్టిసిపేట్ చేస్తే మంచిగా రైడింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్నమాట. పోతా ఏ రారా ఐడియా కదా దొంగన. హాయబుసా అన్న పేరు రామకృష్ణ, కర్నూలే. వీకెండ్ రైడ్స్ పోతా ఉంటాడు. బులేరో సౌండ్ వచ్చినట్టు వస్తుంది ఇప్పుడు. ఎగ్జాస్ట్ చూడండి, డబల్ సైలెన్సర్. చెవులు పోతున్నాయి నాకైతే. పోమా 200 400 డ్రాగ్ చేద్దామా? దా పోందా. ఓకేరా బాయ్, జాగ్రత్త పో. ధన్వాడ్ జంప్. అండ్ ఈ నుంచి నేను మిస్టర్ అబ్దుల్ సాగర్. హలో డోన్. డోన్ కొత్త ఫ్లైఓవర్ ఇది, సూపర్ ఉంటుంది. నైట్ వ్యూ కూడా. ఏంది ఇక్కడ క్లైమేట్ ఒక్కసారి మొత్తం చేంజ్ అయిపోయింది. వర్షం పడింది మొత్తం. ఇక్కడ క్లైమేట్ ఎంత కూల్ ఉంది తెలుసా. వీళ్ళైతే వెళ్ళిపోయినారు, గ్రూప్ ముందరికి వెళ్ళిపోయినట్టున్నారు. మేము ధను దగ్గర ఆగేసరికి కొంచెం లేట్ అయిపోయింది అనమాట. అమిల్ కిచెన్స్ అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇక్కడే అనమాట మనం టిఫిన్ చేసేది ఇప్పుడు, బ్రేక్ఫాస్ట్. ఒకసారి మన లైనప్ చూడండి. మీటర్ క్లాసిక్. మన బైక్లు అయితే లాస్ట్ ఉన్నాయి మొత్తం. దట్స్ ఇట్. ఇదే అన్నమాట లైనప్. హే గొరిల్లా, హాయ్. ఐఎమ్ గొరిల్లా నౌ. అబ్దుల్ గొరిల్లా 450 తీసుకున్నాడు, నేను ఇంటర్సెప్టర్ 650 తీసుకున్నా. చలో ఇప్పుడు రైట్ బ్యాక్ టు కర్నూలు అనమాట.
కర్నూలులో ఇంకా షోరూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ చిన్న ఒక హాఫ్ అన్ అవర్ జస్ట్ మీటప్ లెక్క పెట్టి దాని తర్వాత ఇంటికి. అండ్ చలో ఇప్పుడైతే మనం ఇంటర్సెప్టర్ చూద్దాం. ఎస్, ఇంటర్సెప్టర్ తీసుకున్నా కదా, ఏం స్మూత్ ఉంది తెలుసా. జస్ట్ థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ యూజ్ చేస్తున్నాను నేను. ఇంత అసలు టాప్ గేర్ వల్లేదు. ఈ స్పీడ్కి అవసరం లేదు దీనికి టాప్ గేర్. రైడింగ్ కంఫర్ట్ అంటే బ్యాక్ కొంచెం బెండ్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి కొంచెం నాకు బ్యాక్లో పెయిన్ అనిపిస్తుంది. అంటే హిమాలయానికి కూర్చొని నాకు అలవాటు అనమాట. ఇంటర్సెప్ట్ ఇంకా జీటీ ఇంకా ఘోరం ఉంటుంది. ఇంటర్సెప్ట్ కంపేర్ టు జీటీ చాలా అంటే చాలా బెటర్. ఇది కొంచెం టూరింగ్ కదా ఇంటర్సెప్టర్, సో ఇది చాలా బెటర్. జీటీ ఆడ ముందర పోతు చూడండి. ఏమైంది బ్రో? లంచ్కి వచ్చినాం, బ్రేక్ఫాస్ట్ రైడ్ ఏమైంది? లంచ్ ఆకలేతుందా? ఇట్స్ ఆసమ్. ఎవరేమో ఎట్లుండే రైడ్? నీకేమో మీటర్ పెట్టించినారు కంఫర్టబుల్. మనకి 120, 130 కోట్కి రైతులుగా పోయేది వేరు. ఇది 80 స్పీడ్, 70, 60. ఈరోజు చాలా డిసిప్లైన్గా రైడ్ చేసినా మనం. ఓకే, చాలా ఓకే, చాలా ఒక్క. రేమన్ మెయిన్ రేమాన్కి ఒప్పుకుంటారు దీనికి. మన 140, 150 పోతాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 దాటింది టైము. నాకైతే ఆకలి అవుతుంది. మా అమ్మ ఇంట్లో బిర్యానీ చేసింది. ఇక్కడ చిన్న ప్రోగ్రామ్ అనమాట. ఇది అయిపోతే ఇంటికి వెళ్ళడం ఇంకా. ఓకే, యాక్చువల్గా మనకి చాలా చిన్నగా స్టార్ట్ చేసాం. ఒక ఏదో మంచి స్పిరిట్తో స్టార్ట్ చేసాం. అంటే దీన్ని పెద్దగా చేయాలన్నట్టు మనం. సో దీన్ని ఇంకా ఇలాగే మనం ముందుకు తీసుకెళ్ళి చాలా మన టీంని ఎంత గేమ్ అంత పెద్దగా చేసుకుంటుంది. వచ్చిన హ్యాంపర్ దీంట్లో ఏముందంటే ఒక లెటర్ ఉంది, కన్వేయింగ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ దిస్ రైడ్, అండ్ ఒక గిఫ్ట్ బాక్స్ ఉంది అంతే. ఓకే, అండ్ రైడ్ అయితే కంప్లీట్ అయింది ఈరోజు సక్సెస్ఫుల్గా. అందరం సేఫ్గా షోరూమ్ దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ షోరూమ్ దగ్గరికి వచ్చినాం. ఈ రైడ్ని కండక్ట్ చేసిన విరాన్ మోటార్స్ వాళ్ళకి పెద్ద థ్యాంక్స్. చాలా మంచిగా కండక్ట్ చేసినారు. అండ్ ఐఎమ్ ఎండింగ్ దిస్ వీడియో హియర్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. బాయ్.